శ్రీహరికోట వేదికగా ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టిన జిఎస్ఎల్వి F-15 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. NVS-02 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి చేర్చారు ఇస్రో శాస్త్రవేత్తలు. NVS-02 ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2250 కిలోలు. ఇది కొత్త రకం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది. ఇస్రో అధిపతిగా బాధ్యతలు చేపట్టిన వి నారాయణ్కు ఇది మొదటి ప్రయోగం కావడంతో ఆయనే స్వయంగా అన్ని ప్రక్రియలను పర్యవేక్షించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ సెంటర్ నుండి ఇది 100వ ప్రయోగం కావడం విశేషం. కొత్త రకం నావిగేషన్ ఉపగ్రహాల్లో NVS-02 రెండోది. 10 ఏళ్ల పాటు నావిగేషన్ శాటిలైట్ సేవలు అందించనుంది. భౌగోళిక, నావీ, ఎయిర్ ఫోర్స్కి ఈ శాటిలైట్ సేవలు అందించేందుకోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ప్రయోగం సక్సెస్ కావడంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకుంటున్నారు. శ్రీహరికోట వేదికగా ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టిన జిఎస్ఎల్వి F-15 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. NVS-02 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి చేర్చారు ఇస్రో శాస్త్రవేత్తలు. NVS-02 ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2250 కిలోలు. ఇది కొత్త రకం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది. ఇస్రో అధిపతిగా బాధ్యతలు చేపట్టిన వి నారాయణ్కు ఇది మొదటి ప్రయోగం కావడంతో ఆయన స్వయంగా అన్ని ప్రక్రియలను పర్యవేక్షించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ సెంటర్ నుండి ఇది 100వ ప్రయోగం కావడం విశేషం. కొత్త రకం నావిగేషన్ ఉపగ్రహాల్లో NVS-02 రెండోది. 10 ఏళ్ల పాటు నావిగేషన్ శాటిలైట్ సేవలు అందించనుంది. భౌగోళిక, నావీ, ఎయిర్ ఫోర్స్కి ఈ శాటిలైట్ సేవలు అందించేందుకోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ప్రయోగం సక్సెస్ కావడంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకుంటున్నారు.